హలో అండి. ఈ రోజు నుంచి మనం కొంచెం న్యాచురల్ అండ్ రియల్ ఇంగ్లీష్ నేర్చుకుందామా? ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏంటి మరి? ఇన్ని రోజులు మనం గ్రామర్ నేర్చుకుని ఉంటాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు, టెన్స్లు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, మోడల్స్, కంజంక్షన్స్. ఎస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. ఇఫ్ యూ కంటిన్యూ యువర్ జర్నీ ఆఫ్టర్ లెర్నింగ్ దెమ్, యూ విల్ హ్యావ్ టు లెర్న్ సమ్ ఫ్రేజెస్. కొన్ని ఫ్రేజులు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్రేజెస్ ఏంటంటే ఏ వర్డ్స్ ఉన్నాయో ఆ ఫ్రేజ్లో అదే మీనింగ్ ఇవ్వవు, వేరే మీనింగ్ ఇస్తాయి అనమాట. మరి అలాంటివి నేను ఉన్నాగా, ఐల్ బి టీచింగ్ యూ ఆల్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్స్ ఫ్రమ్ నవ్ ఆన్. ఈరోజు నేను మీకు చెప్దాం అనుకున్న ఫ్రేజ్ ఏంటంటే ఐ కాంట్ హెల్ప్ అని చెప్పి దాని తర్వాత ఐఎన్జీ ఫామ్ వస్తుందన్నమాట. ఐ కాంట్ హెల్ప్ అని చెప్పి దీని తర్వాత ఐఎన్జీ ఫామ్ వాడాలి. ఏంటి దీని అర్థం చెప్పండి ఇప్పుడు? కాంట్ హెల్ప్ అంటే ఏముంది, నేను హెల్ప్ చేయలేనని కదా. కానీ కాదు, నేను చెప్పానా ఫ్రేజ్లకి ఏ వర్డ్స్ ఉంటే అదే మీనింగ్తో మీనింగ్ ఉండదని చెప్పి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఐ కాంట్ హెల్ప్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ కాంట్ హెల్ప్ యూజింగ్ మై ఫోన్. ఇలా ఏదైనా ఐఎన్జీ ఫామ్ పెట్టాను అనుకోండి, దాని అర్థం నేను ఆ పని చేయకుండా ఉండలేను అని. చూసారా, అసలు దీనికి దానికి సంబంధం ఉందా? ఇది ఇచ్చే మీనింగ్కి దీంట్లో ఉన్న వర్డ్స్కి సంబంధం ఉందా? కానీ ఇట్లే ఉంటుంది. తెలుగులో కూడా ఇట్లా ఉంటాయి కొన్ని, కాకపోతే మన తెలుగు కదా అంత అబ్జర్వ్ చేయం. ఇప్పుడు దీని మీనింగ్ క్లియర్గా నోట్ చేసుకోండి. ఐ కాంట్ హెల్ప్ డూయింగ్ సంథింగ్ అంటే అది చేయకుండా నేను ఉండలేను అని అర్థం. యా, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఐఎన్జీ ఫామ్స్ ఒక్కడే రాస్తే చూడండి ఏ మీనింగ్ వస్తుంది చూడండి. మీరు అయ్యే కాదు ఏ ప్రొనౌన్ అయినా పెట్టుకోవచ్చు. ఐ కాంట్ హెల్ప్ థింకింగ్ అబౌట్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ అంటే నేను ఆలోచించకుండా ఉండలేను అని. ఎస్, ఈ వర్డ్స్కి అది ఇచ్చే మీనింగ్ అసలు సంబంధమే ఉండదు. మన తెలుగులో కూడా అంతే. కొన్ని భలే చెప్పినావులే నువ్వు అని అంటాం, నిజంగా బాగా చెప్పినప్పుడు అంటాం. అట్లా కాదు కదా, అట్లా కంప్లీట్గా ఆపోజిట్ ఉందిలే. తెలుగులో అట్లా ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఇట్లా ఉంటాయి. లెట్స్ రైట్, ఆలోచించకుండా ఉండలేను, నేను ఫోన్ చూడకుండా ఉండలేను. ఇట్లా అయిపోయినాం మనం ఈ మధ్య. ఎట్లా చెప్పాలి? ఐ కాంట్ హెల్ప్ యూజింగ్ మై ఫోన్. ఫోన్ వాడకుండా, చూడకుండా ఉండలేం. చూడకుండా కూడా అనొచ్చు. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు వచ్చింటాయి, సర్లే మళ్ళీ చూద్దాం అని ఉండలేం అట్లా కదా. చెక్ చేయకుండా ఉండలేం, చేయాల్సిందే అనమాట. అప్పుడు మెసేజ్ వస్తే అప్పుడే ఓపెన్ చేసి చూడాల్సిందే. అదొక అది మనకి. సో ఎట్లా చెప్పాలి? ఐ కాంట్ హెల్ప్ చెకింగ్ మై వాట్సాప్. చెకింగ్ మై మెసేజెస్ ఆర్ వాట్సాప్. కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్, వీ కాంట్ హెల్ప్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ కదా అండి. ఇన్స్టాగ్రాము స్క్రోల్ చేయకుండా ఉండలేం. యా, ఐ కాంట్ హెల్ప్ స్క్రోలింగ్. స్క్రోల్ చేయకుండా ఉండలేము. ఐ కాంటే కాదు, వీ కాంట్, షీ కాంట్, హీ కాంట్, అట్లా ఏదైనా చెప్పండి. ఆమె ఏడవకుండా ఉండలేదు. షీ కాంట్ హెల్ప్ క్రయింగ్. మా అన్నయ్య మాట్లాడితే నేను నవ్వకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ వెన్ మై బ్రదర్ స్పీక్స్. కొత్త మూవీలు వస్తే చూడకుండా ఉండలేరు కొంతమంది. దే కాంట్ హెల్ప్ వాచింగ్ న్యూ మూవీస్. ప్రతి ఫ్యామిలీలోనూ ఒకరు ఉంటారు జోక్లు వేయకుండా ఉండలేరు. హీ కాంట్ హెల్ప్ క్రాకింగ్ జోక్స్ అనొచ్చు. సో ఏడవకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు, ఏదైనా మూవీస్ వస్తే చూడకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు, ఫోన్ చెక్ చేయకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మన చుట్టూ ఉండే మనుషులే అనమాట. ఇంకా మీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయకుండా ఉండలేరు? ఆలోచించండి ఒకసారి. అన్ని వర్బ్సే, ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్ పెట్టుకోవడమే. కాంట్ హెల్ప్ ఎవరైతే వాళ్ళు కాంట్ హెల్ప్ అని చెప్పడం, ఐఎన్జీ ఫామ్ పెట్టేసుకోవడం, దట్స్ ఇట్. ఐ కాంట్ హెల్ప్ బయింగ్ క్లోత్స్, బట్టలు కొనకుండా ఉండలేను. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ విల్ హ్యావ్ టు బై ఇట్. ఐ కాంట్ హెల్ప్ బయింగ్. ఆర్ ఐ కెన్ ఆల్సో సే ఐ కాంట్ హెల్ప్ షాపింగ్ చేయకుండా ఉండలేము. I can't help eating, when I see my favorite food, I'll have to eat it. I can't help eating. సో నేను ఒక 10 రాస్తున్నాను. మీకు కావాల్సినన్ని, మీకు తెలిసినన్ని, మీకు తోచినన్ని
మీరు కూడా నోట్ చేసుకోండి. చాట్ బాక్స్లో కూడా ఆ కామెంట్ బాక్స్లో కూడా కొన్ని రాస్తూ ఉండండి, వచ్చిన వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్. ఈరోజుకి ఇంతే చాలండి. ఈ ఫ్రేజ్ నీట్గా క్లియర్గా నేర్చేసుకోండి. అండ్ ద మోర్ యూ లైక్ అండ్ షేర్ ద వీడియోస్, ద మోర్ ఇంట్రెస్ట్ ఐ గెట్ టు షేర్ మై నాలెడ్జ్. డిడ్ యూ గెట్ ఇట్? అర్థమైందా? తెలుగులో చెప్పనా? మీరు ఎంత ఎక్కువ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే నాకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది నా నాలెడ్జ్ని షేర్ చేయడానికి. ఇంగ్లీష్ ఈజీగా ఉంది కదా.